గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమన్పల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పితామహుడు గిడుగు రామమూర్తి, హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు భాషా పితామహుడు గిడుగు రామమూర్తి, హాకీ క్రీడాకారులు ధ్యాన్ చంద్ చిత్రపటాలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ, ఆనాడు భాష గ్రాంధిక రూపంలో ఉండేదని, చాలా తక్కువ మందికి అర్థమయ్యేదని, అటువంటి భాషను వ్యవహారిక భాషలో అందరికీ అర్థమయ్యేలా కృషి చేసిన వ్యక్తి గిడుగు రామమూర్తి అని వారి సేవలను కొనియాడారు. అలాగే ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం హర్షించదగ్గ విషయమని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో పీఈటీ టీచర్లను నియమించి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే వివిధ క్రీడలలో శిక్షణను ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీను, అమీనా, విద్యార్థులు పాల్గొన్నారు.